నా పాస్పోర్ట్ పాకిస్తానీ కావచ్చు, కాని నా గుండె చప్పుడు భారతీయుడిది. ఒక భార్యను భర్త నుంచి వేరుచేసే అధికారం ఏ సరిహద్దుకూ లేదు. పాకిస్తానీ పైలట్, భారతీయ కోడలు. సరిహద్దులు దాటిన ఒక అద్భుత ప్రేమకావ్యం. లాహోర్ ఆకాశంలో ఎగరాల్సిన ఒక ట్రైనీ పైలట్ విధి ఆడిన వింత నాటకంలో భారత సరిహద్దుల్లో కూలిపోయింది. మరణపు అంచుల్లో ఉన్న ఆమెను ఒక భారతీయ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. కాని ఆమె శత్రుదేశపు పైలట్ అని అతనికి తెలియదు. తను దేశంకాని దేశంలో ఉన్నానని ఆమెకు తెలుసు. ఒక అబద్ధంతో మొదలైన వీరి ప్రయాణం అచంచలమైన ప్రేమగా మారి ఎలా మంగళసూత్రం వరకు వెళ్ళింది. నిజం తెలిసాక ఆ భర్త ఏం చేశాడు? ప్రభుత్వం ఆమెను వెనక్కి పంపాలని చూస్తే జునైరా ఎలా పోరాడింది? ప్రేమకు సరిహద్దులు లేవని, మనుషుల మధ్య ద్వేషం కంటే మానవత్వం గొప్పదని చాటి చెప్పే జునైరా మరియు ప్రతాప్ సింగ్ హృదయ విదారక గాథను ఈ వీడియోలో చూడండి. లాహోర్ శివార్లలోని ఆకాశం నిర్మలంగా ఉంది. 23ఏళ్ల జునైరా తన శిక్షణ విమానం ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ కాక్పిట్లో కూర్చొని ఉంది. ఆమె కళ్లలో ఆకాశాన్ని జయించాలనే ఆశయం, ముఖంలో ఒక తెలియని గంభీరత. విమానం గాలిలో ఎగురుతుంటే మేఘాలను తాకుతున్న అనుభూతి ఆమెకు ఎంతో ఇష్టమైన క్షణం. కాని ఒక్కసారిగా విమానంలో పెద్ద శబ్దం వచ్చింది. కంట్రోల్ ప్యానెల్పై ఎర్రటి లైట్లు మినుకుమినుకుమంటూ ప్రమాద సంకేతాలనిస్తున్నాయి. మీడే మీడే, ఇంజిన్ ఫెయిల్యూర్, కంట్రోల్ కోల్పోతున్నాను అని జునైరా బేస్ స్టేషన్కు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసింది. కాని అప్పటికే విమానం దిశ తప్పింది. గాలి వేగం, సాంకేతిక లోపం కలిసి ఆమెను వేగంగా సరిహద్దు వైపు నెట్టాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడం మొదలైంది. కింద పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. కాని అవి ఏ దేశానివో ఆమెకు తెలియదు. నిమిషాల వ్యవధిలో విమానం రెక్కలు విరిగి నియంత్రణ తప్పి ఒక పెద్ద శబ్దంతో భూమిని తాకింది. జునైరా తల సీటుకు బలంగా తగిలింది. కళ్లముందు చీకటి కమ్ముకుంటుండగా ఆమెకు గుర్తున్న చివరి దృశ్యం విమానం విరిగిపడడం మరియు దట్టమైన పొగ. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. సమయం తెల్లవారుఝామున 5 గంటలు. పంజాబ్ సరిహద్దు గ్రామం గట్టి రజోకే ఇంకా నిద్రలోనే ఉంది. చల్లని గాలి, మంచు కురుస్తున్న వాతావరణం. 25ఏళ్ల ప్రతాప్ సింగ్ దృఢమైన శరీరం, దయగల మనస్సున్న యువకుడు. పొలం వద్ద ఉన్న ట్రాక్టర్ను ఇంటికి తీసుకురావడానికి గట్టుమీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దూరంగా గుబురు చెట్ల మధ్య ఏదో వింత వస్తువు పడి ఉండటం ప్రతాప్ గమనించాడు. అది ఒక చిన్న విమానమని అర్థం కావడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. కంగారుగా అటువైపు పరుగెత్తాడు. కాని అంతకంటే ముందే వరిపొలంలోని బురదలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఒక యువతిని చూసి అతడు నిర్ఘంతపోయాడు. ఆమె ముఖం మీద బురద మరకలున్నా ఆమె అందం ప్రతాప్ను కట్టిపడేసింది. తెల్లని చర్మం, ముక్కోపి ముక్కు, చెదిరిన జుట్టు. ఆమె ఒక దేవకన్యలా ఉంది. కాని ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్న దీనస్థితిలో. ఎవరీమే? ఇక్కడలా పడిపోయింది అని ప్రతాప్ కంగారుపడ్డాడు. ఆమె శ్వాస చాలా నెమ్మదిగా ఆడుతోంది. ప్రతాప్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తన ట్రాక్టర్ వద్దకు వెళ్లి ట్రక్కులో మెత్తటి వరిగడ్డిని పరిచాడు. దానిపైన ఒక గోనె సంచిని బెడ్లా అమర్చాడు. బురదలో ఉన్న జునైరాను అతిజాగ్రత్తగా తన చేతుల్లోకి ఎట్టుకుని ఆ గడ్డిమీద పడుకోబెట్టాడు. భయపడకు తల్లి, నిన్నేం కానివ్వను అని మనసులో అనుకుంటూ ట్రాక్టర్ను వేగంగా సమీపంలోని గవర్నమెంట్ ఆస్పత్రికి వైపు నడిపించాడు. తన పొలంలో పడి ఉన్న ఈ అపరిచిత అతిథి తన జీవితాన్ని మార్చేయబోతోందని ఆ క్షణంలో ప్రతాప్కు తెలియదు. ప్రతాప్ గుండె వేగంగా కొట్టుకొంటోంది. ఆ బురదలో అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చూస్తుంటే అతడికి ఏదో తెలియని ఆందోళన. ఆమె పైలట్ దుస్తులలో ఉండటం చూసి అది ట్రైనింగ్ విమానమని అతడు గ్రహించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. సహాయం కోసం ఎదురుచూస్తే సమయం వృధా అవుతుందని అతడికి తెలుసు. వెంటనే తన ట్రాక్టర్ వద్దకు పరిగెత్తాడు. ట్రక్కులో ఉన్న వరిగడ్డిని సమానంగా పరిచి దానిపైన ఉన్న పాత గోనె సంచులను దుప్పటిలా మడిచి ఒక మెత్తటి పడకను సిద్ధంచేశాడు. మళ్లీ పొలంలోకి వెళ్లి బురదలో కూరుకుపోయిన జునైరాను అతిజాగ్రత్తగా తన చేతుల్లోకి ఎత్తుకుని ట్రాక్టర్ ట్రక్కులో పడుకోబెట్టాడు. చలి తగలకుండా మరొక గోనె సంచిని కప్పాడు. ట్రాక్టర్ ఇంజన్ స్టార్ట్ చేసి మట్టి రోడ్ల మీద ఎగుడు దిగుడులు తగలకుండా చాలా జాగ్రత్తగా అదే సమయంలో వేగంగా పట్టణంలోని గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆస్పత్రికి వెళ్లగానే స్ట్రెచ్చర్ తెప్పించి, డాక్టర్గారు, ఈమె మా పొలం దగ్గర పడిపోయింది. విమానం కూలిపోయినట్లుంది. త్వరగా చూడండి అని కేకలేశాడు. డాక్టర్లు వెంటనే ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు.
బయట ప్రతాప్ ఆందోళనగా పచార్లు చేస్తూ ఆమె క్షేమంగా ఉండాలని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కొన్ని గంటల తర్వాత మందుల వాసన, సెలైన్ బాటిల్ శబ్దం మధ్య జునైరా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తల భారంగా ఉంది. శరీరం నొప్పులతో విలవిలలాడుతోంది. పక్కనే తెల్లటి కోటు వేసుకున్న నర్సును చూసి తాను ఆస్పత్రిలో ఉన్నానని అర్థం చేసుకుంది. నేను ఎక్కడ ఉన్నాను అని నీరసంగా అడిగింది. అప్పుడే లోపలికి వచ్చిన ప్రతాప్ ఆమె స్పృహలోకి రావడం చూసి సంతోషంగా దగ్గరికొచ్చాడు. భయపడకండి, మీరు క్షేమంగా ఉన్నారు. ఇది పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లా గట్టి రజోకే గ్రామ సమీపంలోని ఆస్పత్రి అని ప్రతాప్ నెమ్మదిగా చెప్పాడు. పంజాబ్, ఫిరోజ్పూర్, ఆ పేర్లు వినగానే జునైరా గుండె ఆగిపోయినంత పనైంది. అది పాకిస్తాన్ పంజాబ్ కాదని ఇండియా పంజాబ్ అని ఆమెకు అర్థమైంది. ఆమె కళ్లలో ఒక్కసారిగా భయం నిండింది. నేను ఇండియాలో ఉన్నానా అని వణుకుతున్న స్వరంతో అడిగింది. అవును, బార్డర్ దాటి మీ విమానం మా ఊరి పొలంలో పడింది అని ప్రతాప్ బదులిచ్చాడు. జునైరా మనసులో అలజడి మొదలైంది. భారతదేశమా? నేను శత్రుదేశంలో ఉన్నానా? ఒకవేళ నేను పాకిస్తానీ అని, ట్రైనీ పైలట్ అని వీళ్లకు తెలిస్తే నన్ను బంధిస్తారా, గూఢచారి అని చంపేస్తారా అన్న ఆలోచనలు ఆమెను వణికించాయి. ఆమె శ్వాస వేగవంతమైంది. ముఖం చెమటలు పట్టాయి. ఎదురుగా ఉన్న ప్రతాప్ ఎంతో అమాయకంగా సహాయం చేసిన తృప్తితో కనిపిస్తున్నాడు. కాని జునైరాకు మాత్రం ప్రతి ఒక్కరూ తనను పట్టుకోవడానికి వచ్చే శత్రువుల్లాగే అనిపిస్తున్నాయి. తన దేశం కాని దేశంలో, భాష తెలియని మనుషుల మధ్య అనుకున్నా ఆమెకు పంజాబీ అర్థమవుతుంది. తను చిక్కుకుపోయానన్న చేదు నిజం ఆమెను నిలువున దహించేస్తోంది. ఆసుపత్రి గదిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. ప్రతాప్ చాలా సున్నితంగా జునైరా పక్కన కూర్చుని, నీ పేరేంటి? మీ ఊరెక్కడా? మీ వాళ్లకు సమాచారం ఇవ్వాలిగదా, కంగారు పడుతుంటారు అని అడిగాడు. ఆ ప్రశ్న వినగానే జునైరా మెదడు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. నిజం చెబితే తనను జైలుకు పంపుతారని ఆమెకు తెలుసు. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లు నటిస్తూ, నాకేమీ గుర్తు రావడం లేదు. నా తల చాలా భారంగా ఉంది. నా పేరు కూడా గుర్తుకు రావటం లేదు అని తలపట్టుకుంది. ప్రతాప్ కంగారు పడుతూ, అయ్యో, బహుశా దెబ్బ తగలటం వల్ల తాత్కాలికంగా మదిమరుపు వచ్చి ఉంటుంది. నేను కొన్ని ఊర్ల పేర్లు చెబుతాను, వింటే ఏమైనా గుర్తుకు వస్తుందేమో చూడండి అన్నాడు. ప్రతాప్ వరుసగా పంజాబ్లోని పట్టణాల పేర్లు చెప్పసాగాడు. లూధియానా, జలంధర్, పటియాళా, అమృత్సర్ అనగానే జునైరా మనసులో ఒక మెరుపు మెరిసింది. లాహోర్కు దగ్గరగా ఉండే నగరం, పైగా అది పెద్ద సిటీ, కాబట్టి తన అబద్ధం నమ్మశక్యంగా ఉంటుంది అనుకుంది. అవును, అమృత్సర్. నేనక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నాను. మా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వచ్చాను. ఏదో ప్రమాదం జరిగి నేను వాళ్లనుంచి తప్పిపోయాను. బహుశా వాళ్లు నన్ను విడిచి వెళ్ళిపోయుంటారు అని ఒక పెద్ద అబద్ధానికి పునాది వేసింది. జునైరా మాటలు నమ్మిన ప్రతాప్ తనను సురక్షితంగా అమృత్సర్ చేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ప్రతాప్ తన పాత బైక్ తీసుకువచ్చాడు. నువ్వు అమృత్సర్ అని చెప్పావు కదా, నిన్ను అక్కడ వదిలిపెడతాను. నీ కాలేజీనో ఇల్లో గుర్తిస్తే నీ వాళ్ల దగ్గరకు వెళ్ళొచ్చు అన్నాడు. జునైరా భయంతో బైక్ ఎక్కింది. అమృత్సర్ వెళితే అక్కడ తనెవరో ఎవరికీ తెలియదు. పైగా పోలీసులు తనిఖీ చేస్తే తను దొరికిపోతుంది. ఏదో ఒకటి చేసి ప్రతాప్తోనే మరికొంతకాలం ఉండాలని, ఈలోపు ఒక దారి వెతుక్కోవాలని ఆమె నిర్ణయించుకుంది. బైక్ వేగంగా రోడ్డు మీద వెళ్తోంది. జునైరా తన ప్లాన్ను అమలు చెయ్యాలని నిశ్చయించుకుంది. తన భుజం మీద ఉన్న పొడవైన చున్నీని మెల్లగా వదులుచేసింది. గాలికి ఎగురుతున్నట్లు నటిస్తూ ప్రతాప్ గమనించకుండా ఆ చున్నీ ఒక కొనను బైక్ వెనుక చక్రం స్పోక్స్ వైపు నెట్టింది. కొద్ది క్షణాల్లోనే చున్నీ చక్రంలో ఇరుక్కిపోయి గట్టిగా లాగింది. ఆహ్ అని జునైరా కేకవేసేలోపే బైక్ అదుపు తప్పి పక్కకు పడిపోయింది. జునైరా రోడ్డు పక్కన ఉన్న మట్టిలో పడిపోయింది. ఆమె మోచేతికి, మోకాలికి గట్టిగా దెబ్బలు తగిలాయి. ప్రతాప్ గంగారుగా బైకాపి ఆమె దగ్గరకు పరిగెత్తాడు. అయ్యో, ఎంత పని జరిగింది! నావల్లే నీకు దెబ్బలు తగిలాయి అని ప్రతాప్ తన్ను తాను నిందించుకోవడం మొదలుపెట్టాడు. జునైరా కళ్లలో నీళ్లతో, నాకు చాలా నొప్పిగా ఉంది ప్రతాప్. ఇప్పుడు నేనెక్కడికి వెళ్లలేను. అమృత్సర్లో నా ఇల్లెక్కడో ఉంటుందో కూడా నాకు మళ్లీ మర్చిపోయినట్లు అనిపిస్తోంది అని దీనంగా ప్రతాప్ వైపు చూసింది. ఆమె ప్లాన్ వర్కౌట్ అయింది. ప్రతాప్ మనసు కరిగిపోయింది. ఆమెను ఒంటరిగా వదిలేయలేక తన ఇంటికి తీసుకెళ్లి ఆశ్రయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. రోడ్డు మీద పడి ఉన్న జునైరాను చూసి ప్రతాప్ ప్రాణం విలవిలలాడిపోయింది. తనను సురక్షితంగా చేర్చాలనుకుంటే మళ్లీ ప్రమాదంలో పడేశానే అనే అపరాధభావం అతన్ని వేధించింది. వెంటనే ఆమెను ఎత్తుకుని మళ్లీ దగ్గరలోని క్లినిక్కు తీసుకెళ్లాడు. డాక్టర్ జునైరా గాయాలకు కట్టుకడుతుంటే బయట ప్రతాప్ నిలబడి ఆందోళనగా ఆమె వంక చూస్తున్నాడు.
ఆమెకు నొప్పి తగులుతుంటే ప్రతాప్ కళ్ళు చెమర్చడం జునైరా గమనించింది. లోపల జునైరా మనసులో ఒక రకమైన సంఘర్షణ మొదలైంది. నేను ఇతణ్ణి మోసం చేస్తున్నాను, కావాలనే ప్రమాదం సృష్టించాను, కాని ఇతడు మాత్రం నాకోసం ఇంతగా తల్లడిల్లిపోతున్నాడెందుకు అని జునైరా ఆలోచనలో పడింది. తన దేశంలో భారతీయుల గురించి విన్న మాటలకు ఎదురుగా కనిపిస్తున్న ప్రతాప్ వ్యక్తిత్వానికి పొంతన కుదరటం లేదు. తన ప్రాణాలను కాపాడి తనకోసం కన్నీరు పెట్టుకుంటున్న ఈ శత్రుదేశపు యువకుడిపై ఆమెకు తెలియని గౌరవం, ఒక చిన్న అలజడి మొదలయ్యాయి. ఒక మనిషి మరొక మనిషిని ఇంత నిస్వార్థంగా ప్రేమిస్తారా అని ఆమె మనసు ప్రశ్నించసాగింది. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక జునైరా మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంటూ తన డ్రామాను కొనసాగించింది. ప్రతాప్, నాకు భయంగా ఉంది. అమృత్సర్లో నా ఇల్లెక్కడో, నా వాళ్ళెవరో కూడా నాకు గుర్తుకు రావడం లేదు. నేనిప్పుడెక్కడికి వెళ్ళాలి? ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేనట్లనిపిస్తోంది అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ఏడుపు చూసి ప్రతాప్ హృదయం కరిగిపోయింది. నువ్వు ఒంటరిదానివి కాదు జునైరా, నీకన్నీ గుర్తొచ్చే వరకు మా ఇంట్లోనే ఉండు. మా అమ్మా నాన్న నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నామీద నమ్మకం ఉంచు అని భరోసా ఇచ్చాడు. ప్రతాప్ ఆమెను తన పాత పెంకుటింటికి తీసుకెళ్లాడు. ప్రతాప్ తల్లిదండ్రులు ఎదురొచ్చారు. ప్రతాప్ వారికంతా వివరించాడు. ఆమె పరిస్థితి చూసి ఆ వృద్ధ దంపతుల మనసు ద్రవిపోయింది. అయ్యో బిడ్డా, ఎంత కష్టం వచ్చింది నీకు. భయపడకు, ఈవాల్టినుంచి నువ్వు మా కూతురువి. నీకు గతం గుర్తుకొచ్చే వరకు ఈ ఇల్లు నీదే అని ప్రతాప్ తల్లి జునైరాను ఆత్మీయంగా లోపలికి తీసుకెళ్ళింది. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే జునైరాకు ఒక రకమైన ప్రశాంతత లభించింది. పాకిస్తాన్లో తన తల్లి చూపించే ప్రేమనే ఇక్కడ ప్రతాప్ తల్లిలో చూసింది జునైరా. దేశాలు వేరైనా మనుషుల ప్రేమ ఒక్కటే అని ఆమెకు అర్థం కావడం మొదలైంది. కాని తన అసలు గుర్తింపు తెలిస్తే ఈ ఆత్మీయత అంతా ఏమైపోతుందో అన్న భయం ఆమెను నీడలా వెంటాడుతూనే ఉంది. ప్రతాప్ సింగ్ ఇంట్లో జునైరా అడుగుపెట్టి కొన్ని వారాలు గడిచాయి. మొదట్లో ఆమెకు అంతా కొత్తగా, భయంగా అనిపించినా క్రమంగా ఆ పల్లెటూరి వాతావరణంలో కలిసిపోయింది. ప్రతాప్ తల్లికి వంటలో సహాయం చేయడం, ఇంటిని చక్కదిద్దడం వంటి పనులు నేర్చుకుంది. పంజాబీ వంటకాలైన మక్కీదీ రోటీ, సర్సోదా సాగ్ చేయడం నేర్చుకుంటూనే తనకి తెలియకుండానే తన ఊరి అంటే లాహోర్ రుచులను ఆ వంటల్లో కలిపేది. ఆమె సంస్కారం, పెద్దల పట్ల చూపే గౌరవం చూసి ఊరి జనం ప్రతాపింటికి ఒక మహాలక్ష్మి వచ్చింది అని అనుకునేవారు. ప్రతాప్ తండ్రి ఆమెను తన కన్నబిడ్డలా చూసుకునేవాడు. జునైరా కూడా తన గతాన్ని మర్చిపోయినట్లే నటిస్తున్నా లోలోపల ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. సాయంత్రం వేళల్లో ఆకాశం వైపు చూస్తూ, అక్కడ ఆ సరిహద్దు అవతల నా తల్లిదండ్రులు నాకోసం ఎంతగా ఏడుస్తున్నారో, ఒక అబద్ధం మీద నా జీవితాన్ని ఎంతకాలం గడపగలనో అని మదనపడేది. ప్రతాప్ ఆమె కళ్లలోని ఆ విషాదాన్ని గమనించేవాడు కాని అది తన గతం గుర్తురాకపడుతున్న బాధ అని అనుకుని ఆమెను మరింతగా ఓదార్చేవాడు. ఆ ఓదార్పు ఆమె అపరాధభావాన్ని మరింత పెంచేది. ప్రతాప్ తన ఇంజనీరింగ్ చివరి పరీక్షలు పూర్తిచేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. అనుకున్నట్లుగానే అతనికి ముంబైలోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రావడంతో ఇంట్లో అందరూ సంతోషించారు. కాని ప్రతాప్ మనసులో ఒకటే ఆందోళన. నేను ముంబై వెళ్ళిపోతే జునైరా పరిస్థితేంటి? ఆమెకు ఇంకా గతం గుర్తురాలేదు. ఆమెను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లలేను అని తన తల్లిదండ్రులతో చెప్పాడు. జునైరా కూడా ప్రతాప్ లేని ఆ ఇంట్లో ఉండడం తనకి రక్షణగా అనిపించదని భావించింది. ప్రతాప్ తల్లిదండ్రులు కూడా ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించి, నాయనా, జునైరాను కూడా నీతోపాటే ముంబై తీసుకువెళ్ళు, అక్కడ పెద్ద నగరంలో ఏవైనా మంచి ఆస్పత్రులు ఉంటే చూపించు, బహుశా ఆమెకు గతం గుర్తుకు వస్తుందేమో అని సలహా ఇచ్చారు. అలా జునైరా, ప్రతాప్ ఇద్దరూ కలిసి పంజాబ్ పల్లె నుంచి వేల మైళ్ల దూరంలో ఉన్న మాయానగరి ముంబైకి ప్రయాణమయ్యారు. రైలు కిటికీలోంచి మారుతున్న దృశ్యాలను చూస్తున్న జునైరాకు తన జీవితం ఎటువైపు వెళ్తోందో అర్థం కాలేదు. కాని ఒకటి మాత్రం నిజం, ప్రతాప్తో ఉన్నప్పుడు ఆమెకు ఒక తెలియని ధైర్యం, భద్రత కలుగుతున్నాయి. ముంబైలో వారిద్దరి మధ్య ఒక కొత్త బంధం చిగురించడానికి ఆ ప్రయాణం పునాది వేసింది. ముంబై ఎవరికీ తేరికలేని నగరం. పంజాబ్ పచ్చని పొలాల నుంచి వచ్చిన వీరికి ఈ కాంక్రీట్ అడవి మొదట్లో కాస్త భయం కలిగించింది. ప్రతాప్ తన ఆఫీసుకు దగ్గరగా ఉండే ఒక మధ్యతరగతి ఏరియాలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు. అది కేవలం ఒకే ఒక గది, ఒక చిన్న వంటగది. కాని అక్కడ వారు ఒకరికొకరు తోడుగా ఉండడం ఆ చిన్న గదిని ఒక కోవెలలా మార్చింది. ప్రతాప్ ఉదయాన్నే సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోయేవాడు. ఇంట్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు జునైరాకు మళ్లీ పాత జ్ఞాపకాలు, భయాలు చుట్టుముట్టేవి.
ఖాళీగా ఉంటే పిచ్చి ఆలోచనలు వస్తాయని భావించి తను కూడా ఏదైనా పనిచెయ్యాలని నిర్ణయించుకుంది. తన అందం, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం, పైలట్ ట్రైనింగ్ వల్ల వచ్చినవి చూసి ఒక ప్రఖ్యాత 5 స్టార్ హోటల్లో ఆమెకు గెస్ట్ రిలేషన్స్ లేదా సర్వర్ గా ఉద్యోగం లభించింది. ముంబై వంటి నగరంలో ఎవరికీ ఎవరి గురించి పట్టదు. అదే జునైరాకు పెద్ద వరమైంది. అక్కడ తను ఎవరు అన్నది ఎవరికీ అనవసరం. పగలంతా హోటల్లో విదేశీ అతిథులకు సేవలందిస్తూ తన్ను తాను బిజీగా ఉంచుకోడానికి ప్రయత్నించేది. పగలంతా ఆఫీసు ఒత్తిడిలో ప్రతాప్, హోటల్ పనుల్లో జునైరా అలిసిపోయి రాత్రికి ఆ చిన్న గదికి చేరుకునేవారు. ఆ రాత్రివేళలు వారి జీవితంలో అత్యంత మధురమైనవి. ప్రతాప్ బయటనుంచి వస్తూ జునైరాకు ఇష్టమైన పండ్లు లేదా ఏదో ఒక చిన్న వస్తువు తీసుకువచ్చేవాడు. వంటగదిలో జునైరా వంట చేస్తుంటే ప్రతాప్ గదిని సర్దుతూ ఆమెతో కబుర్లు చెప్పేవాడు. జునైరా, ఈవాళ ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఆ క్రెడిట్ అంతా నీదే. నువ్వు నా పక్కన ఉన్నావన్న ధైర్యమే నన్ను ఇంత ముందుకు నడిపిస్తోంది అని అమాయకంగా చెప్పేవాడు. అతని మాటల్లో ఎక్కడా స్వార్థం ఉండేది కాదు. ఆమె పాకిస్తానీ అని కాని, ఆమె గతం ఏదై ఉంటుందని కాని అతను ఎప్పుడూ అనుమానించలేదు. ఒకరోజు రాత్రి వర్షం పడుతుంటే గది కిటికీ దగ్గర కూర్చుని ఇద్దరూ టీ తాగుతున్నారు. నువ్వు నాకోసం ఇంత ఎందుకు చేస్తున్నావు ప్రతాప్? అసలు నేను ఎవరో కూడా నీకు తెలియదు కదా అని జునైరా అడిగింది. ప్రతాప్ ఆమె కళ్లల్లోకి చూస్తూ, మనిషిని ప్రేమించడానికి వాళ్ల గతం తెలియాల్సిన అవసరం లేదు జునైరా. నీ కళ్లల్లో ఉన్న నిజాయితీ నాకు తెలుసు అన్నాడు. అతని నిష్కల్మసమైన ప్రేమకు జునైరా మనసు కరిగి నీరైపోయింది. తన గతాన్ని దాచి అతడిని మోసం చేస్తున్నానన్న బాధ ఆమెను వేధించినా ప్రతాపిచ్చే ఆత్మీయతలో ఆమె తన బాధను మరిచిపోయేది. ఆమెకు తెలియకుండానే ఆమె హృదయం ప్రతాప్కు దాసోహమైపోయింది. ఆ చిన్న గదిలో వారు పంచుకున్న మౌనం కూడా 1000 మాటల ప్రేమను కురిపించింది. ముంబై నగరంలో అడుగుపెట్టిన ఏడాది కాలంలోనే ప్రతాప్ తన కష్టంతో సాఫ్ట్వేర్ కంపెనీలో అందరి మన్నన పొందాడు. అతని అంకితభావాన్ని గుర్తించిన యాజమాన్యం అతనికి సీనియర్ డెవలపర్గా ప్రమోషనిచ్చింది. జీతం కూడా ఊహించిన దానికంటే బాగా పెరిగింది. ఈ సంతోషవార్తను పంచుకోవడానికి ప్రతాప్ ఆ రోజు ఆఫీసు నుంచి త్వరగా గదికి వచ్చాడు. జునైరా హోటల్ డ్యూటీ ముగించుకుని అప్పుడే ఇంటికి వచ్చింది. ప్రతాప్ ఆమె చేతులు పట్టుకుని గెంతుతూ, జునైరా, నాకు ప్రమోషనొచ్చింది. ఇకనుంచి మనం ఈ చిన్న గదిలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక మంచి అపార్ట్మెంట్లో పెద్ద ఫ్లాట్ తీసుకుందాం అన్నాడు. అంతేకాకుండా, నువ్వు ఆ హోటల్లో అంత కష్టపడి పనిచేయడం నాకు నచ్చడం లేదు. రోజంతా నిలబడి అతిథులకు సేవలందించడం వల్ల నువ్వు చాలా అలిసిపోతున్నావు. ఇప్పుడు నాకు వచ్చే జీతం మనిద్దరికీ సరిపోతుంది. నువ్వు ఉద్యోగం మానేయ్ అని ప్రేమగా కోరాడు. ప్రతాప్ చూపిస్తున్న ఈ శ్రద్ధ జునైరా కళ్లల్లో నీళ్లు తెప్పించింది. తన్నొక రాణిలా చూసుకోవాలనుకుంటున్న అతని మనసు ఆమెకు అర్థమైంది. ప్రతాప్ మాటలకు జునైరా చిరునవ్వు నవ్వి, ప్రతాప్, నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను కూడా ఉద్యోగం చేస్తే మనం త్వరగా డబ్బు ఆదా చేసి అద్దె ఇళ్లు కాకుండా సొంతంగా ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా అనంది. ఆ మాట వినగానే ప్రతాప్ ఒక్క క్షణం ఆగి ఆమె కళ్లల్లోకి సూటిగా చూశాడు. అతని గొంతులో ఒక రకమైన గాంభీర్యం, ఆశ కలిశాయి. సొంత ఫ్లాట్ కొందామంటున్నావంటే దానర్థం నువ్వు జీవితాంతం నాతోనే ఉంటావనా? నీకు గతం గుర్తొచ్చినా, నీ వాళ్లు ఎవరైనా దొరికినా నన్ను వదిలి వెళ్ళవు కదా అని అడిగాడు. ఆ ప్రశ్న జునైరా గుండెను తాకింది. జునైరా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తన గతం, తన దేశం, తన అబద్ధం ఆమె కళ్లముందు కదిలాయి. కాని ఎదురుగా నిలబడిన ప్రతాప్ ప్రేమ ముందు అవేవి పెద్దవిగా అనిపించలేదు. ఆమె కళ్లలో నీళ్లు సుడిలి తిరిగాయి. ప్రతాప్, నాకు గతం గుర్తొస్తోందో లేదో తెలీదు. కాని నాకిప్పుడు తెలిసిన ప్రపంచం నువ్వు మాత్రమే. నీవు, నీ కుటుంబం తప్ప ఈ భూమి మీద నాకెవరున్నారని వెళ్ళిపోతాను. నా జీవితం నీతోనే మొదలైంది, నీతోనే ముగుస్తుంది అని చెబుతూ అతని భుజంపై తలవాల్చి ఏడ్చేసింది. ఆ కన్నీళ్లు అబద్ధానివి కావు. ప్రతాప్ మీద ఆమెకు కలిగిన అచంచలమైన ప్రేమకు నిదర్శనం. ముంబై ఆకాశంలో చందమామ నిండుగా ప్రకాశిస్తోంది. ఆ చిన్న గది కిటికీగుండా వచ్చే వెన్నెల వారిద్దరి ముఖాలపై పడుతోంది. ప్రతాప్ చాలాసేపటి నుంచి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. కాని మాటలు పెగలడం లేదు. చివరకు ధైర్యం చేసి జునైరా చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. జునైరా, మనం ఒకే గదిలో ఉంటున్నాం. ఒకరి గురించి ఒకరం అన్నీ పంచుకుంటున్నాం. కాని ఈ బంధానికి ఒక పేరు కావాలని నా మనసు కోరుకుంటోంది. నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నా తోడుగా ఉంటావా? ఒకవేళ నీకు జ్ఞాపకం వచ్చాక మీ వాళ్ల వద్దకు వెళ్ళిపోవాలని అనిపిస్తుందా అని తన మనసులోని అసలు భయాన్ని బయటపెట్టాడు. జునైరా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆమెకు తెలుసు తనెవరో, తన వారెక్కడున్నారో. కాని ప్రతాప్ చూపించిన ప్రేమ ముందు ఆ సరిహద్దులు, ఆ రక్త సంబంధాలు చిన్నబోయాయి. ఆమె ప్రతాప్ కళ్లలోకి సూటిగా చూస్తూ ఎంతో గంభీరంగా ఇలా అంది,
ప్రతాప్, నేను నమ్మే అల్లా సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకు నా వాళ్లు గుర్తుకు వచ్చినా, వాళ్లు నా కళ్ల ముందే నిలబడి నన్ను రమ్మని పిలిచినా నేను నిన్ను వదిలి వెళ్లను. నీవు నాకు ప్రాణం పోశావు, నీ కుటుంబం నాకు గౌరవాన్నిచ్చింది. ఈ జునైరా జీవితం నీతోనే మొదలయింది, నీతోనే ముగుస్తుంది. నన్ను నీ జీవితంలోకి ఆహ్వానిస్తావా లేక వదిలించుకుంటావా అనడిగింది. ఆమె మాటల్లోని నిజాయితీకి ప్రతాప్ కళ్ళు చెమర్చాయి. ఆ క్షణం వారిద్దరి మధ్య ఉన్న అన్ని అడ్డుగోడలు కూలిపోయాయి. అది కేవలం ఒక యువతీ యువకుల మధ్య ఉండే ఆకర్షణ కాదు, ఒకరి ప్రాణాన్ని మరొకరు ప్రేమించుకుంటున్నారని, ఒకరి ఆత్మలో మరొకరు లీనమైపోయారని వారికర్థమైంది. ఇన్నాళ్లు ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఇప్పుడు అచంచలమైన ప్రేమగా మారింది. ఆ రాత్రి గదిలో అద్భుతమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఆ కొత్త అనుభూతిని ఆస్వాదించడానికి సమయం తీసుకున్నారు. జునైరా మనసులో ఒక భారం దిగిపోయినట్లు అనిపించింది. తన రహస్యం తనలోనే ఉన్నా ప్రతాప్కు ఇచ్చిన మాట ఆమెకు ఒక కొత్త ధైర్యాన్నిచ్చింది. ప్రతాప్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని, ఇక నుంచి నువ్వు ఒంటరిదానివి కాదు జునైరా, నా ప్రతి శ్వాసలోనూ నువ్వుంటావు అని కుసకుసలాడాడు. ఆ రాత్రి వారిద్దరూ కొత్త జీవితానికి సంబంధించిన కలలు కన్నారు. దేశాలు, మతాలు, సరిహద్దులు ఏవైనా మనసులు కలిస్తే ప్రపంచమే ఒక చిన్న గ్రామమని వారు నిరూపించారు. ఆ చిన్న గది ఇప్పుడు ఒక నవవధువులా ముస్తాబై వారి ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. ప్రతాప్ మరియు జునైరా ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ప్రతాప్ ముందుగా తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు. ఒక ఆదివారం ఉదయం పంజాబ్లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేశాడు. నాన్నా, నేను జునైరాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆమెకు ఇంకా ఏమీ గుర్తురాలేదు, కానీ ఆమె లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను అని తన మనసులోని మాట చెప్పాడు. అవతలి నుంచి తండ్రి నవ్వుతూ, నాయనా, ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చినప్పుడే మాకర్థమైందిరా, ఆమె కళ్లలో మంచితనం ఉంది. ఒక దిక్కులేని పక్షికి ఆశ్రయమిచ్చి ఆమెను నీ జీవిత భాగస్వామిగా చేసుకుంటున్నందుకు మాకు గర్వంగా ఉంది. మేము రేపే ముంబై బయలుదేరి వస్తున్నాం అన్నారు. కొద్ది రోజుల్లోనే ప్రతాప్ తల్లిదండ్రులు ముంబై చేరుకున్నారు. జునైరా వారిని చూడగానే పరుగున వెళ్లి ప్రతాప్ తల్లి పాదాలకు నమస్కరించింది. ఆమెను దగ్గరకు తీసుకున్న ఆ తల్లి, ఇక నుంచి నువ్వు మా ఇంటి కోడలివి కాదు తల్లి, మా పెద్ద కూతురివి అని దీరించింది. ఆ మాటలు విన్న జునైరా కళ్లలో ఆనంద బాష్పాలు రాలాయి. తన కన్నవారు దూరమైనా దేవుడు అంతకంటే ఎక్కువ ప్రేమనిచ్చే మరో కుటుంబాన్ని తనకిచ్చాడని ఆమె భావించింది. ముంబైలోని ఒక చిన్న వినాయకుడి గుడిలో పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. ప్రతాప్ ఆఫీసు స్నేహితులు నలుగురు, అతని తల్లిదండ్రులు తప్ప మరెవ్వరూ లేరు. చాలా నిరాఢంబరంగా వివాహం నిశ్చయమైంది. జునైరా ఎర్రటి పంజాబీ డ్రెస్ ధరించి తలపై చున్నీ వేసుకుని నవవధువులా మెరిసిపోతోంది. ప్రతాప్ పట్టువస్త్రాలు ధరించి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ప్రతాప్ జునైరా మెడలో మంగళసూత్రం కట్టాడు. ఆ క్షణం జునైరా గుండె వేగంగా కొట్టుకుంది. తన దేశం, తన గతం, పాకిస్తాన్ గగనతలం అన్నీ ఒక కలలా వెనక్కి వెళ్లిపోయాయి. ప్రతాప్ చేతితో తన నుదుట సింధూరం దిద్దుకుంటే ఆమె కళ్ళు మూసుకుని మనసులోనే అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ రోజు నుంచి నేను జునైరా ప్రతాప్ సింగ్ని. నా పాత జీవితాన్ని, ఆ సరిహద్దులను ఈ మంటల్లోనే వదిలేస్తున్నాను. ఇకపై ప్రతాప్ సుఖమే నా సుఖం, అతని ఇల్లే నా స్వర్గం అని మనసులో బలమైన నిర్ణయం తీసుకుంది. పెళ్లి తర్వాత అందరూ కలిసి ఒక చిన్న హోటల్లో భోజనం చేశారు. ఆ రాత్రి వారు అద్దెకి తీసుకున్న కొత్త ఫ్లాట్లోకి అడుగుపెట్టారు. అది కేవలం ఒక ఇల్లు కాదు, రెండు వేరువేరు దేశాల మనసులు కలిసిన ఒక ప్రేమ మందిరం. ఆ రాత్రి చంద్రుని వెన్నెలలో వారి కొత్త జీవితం మొదలైంది. ముంబైలోని ఆ 5 స్టార్ హోటల్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇప్పుడు జునైరా ప్రతాప్ సింగ్ తన విధుల్లో నిమగ్నమయ్యుంది. ఒక విదేశీ ప్రతినిధి బృందం కోసం టేబుల్ సర్వ్ చేస్తుండగా అక్కడ కూర్చున్న ఒక మధ్యవయస్కుడైన వ్యక్తి ఆమెను చాలా నిశిద్ధంగా గమనించడం మొదలుపెట్టాడు. అతను పాకిస్తాన్ విదేశాంగ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి. ఒక సదస్సు కోసం ఇండియా వచ్చాడు. జునైరా అతనికి నీళ్లు అందిస్తుండగా అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి, జునైరా, నువ్విక్కడేంటి బిడ్డా అని అడిగాడు. ఆ స్వరం వినగానే జునైరా గుండె ఆగిపోయినంత పనయింది. అతడు తన తండ్రికి మంచి స్నేహితుడు. జునైరా వణికిపోతూ ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తోంది. కాని అతను వదలకుండా ఆమె వెనకాలే వచ్చి, జునైరా, నీకోసం మీ అమ్మానాన్నలు పిచ్చివాళ్లైపోతున్నారు. నువ్వు చనిపోయావని అంతా అనుకున్నారు. కాని నీ మృతదేహం దొరకలేదని మీ తండ్రి ఇంకా నమ్ముతూనే ఉన్నాడు. పాక్ గగనతలం నుంచి నీ విమానం మాయమైన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. నువ్వు ఇక్కడ బతికే ఉన్నావని తెలిస్తే వాళ్లు ఎంత సంతోషిస్తారో తెలుసా అని ఆవేదనగా చెప్పాడు. జునైరా కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. తన గతం తనను వెతుక్కుంటూ ముంబై వీధుల వరకు వస్తుందని ఆమె ఊహించలేదు. ఆ రోజు హోటల్ నుంచి ఇంటికి వెళుతున్నప్పుడు జునైరా కాళ్ళు వణుకుతున్నాయి. ఆ అధికారి మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. తన ఉనికి బయటపడితే ఒక పాకిస్తానీ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నందుకు ప్రతాప్ మీద దేశద్రోహం ముద్ర పడుతుందేమో అని ఆమె భయం. తన ప్రేమ వల్ల ప్రతాప్ జీవితం నాశనం కాకూడదని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ప్రతాప్ ఆఫీసు నుంచి రాగానే జునైరా గది తలుపులు వేసి అతని ముందు మోకాళ్లమీద కూర్చొని వెక్కి వెక్కి ఏడవసాగింది.
ఏమైంది జునైరా, ఎందుకేడుస్తున్నావు అని ప్రతాప్ కంగారుగా ఆమెను లేపబోయాడు. జునైరా అతని చేతులు పట్టుకొని, ప్రతాప్, నన్ను క్షమించు. నేను నీకొక పెద్ద అబద్ధం చెప్పాను. నాకు గతం మర్చిపోలేదు. నాకంతా గుర్తుంది. నేను అమృత్సర్ అమ్మాయిని కాదు. నేను సరిహద్దు అవతల ఉన్న లాహోర్ అమ్మాయిని. నేను పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనీ పైలట్ని. ఆ రోజు ప్రమాదవశాత్తు విమానం కూలిపోయి మీ పొలంలో పడ్డాను. నేను శత్రుదేశపు అమ్మాయిని ప్రతాప్ అని నిజం చెప్పేసింది. ప్రతాప్ ఒక్కసారిగా శిలావిగ్రహంలా మారిపోయాడు. తన భార్య, తన ప్రాణం అనుకున్న జునైరా దేశాల మధ్య ఉన్న దశాబ్దాల పగకు ప్రతిరూపమా అని షాక్కు గురయ్యాడు. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. జునైరా తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను పోలీసులకు అప్పగించినా నాకు బాధలేదు, కాని నా వల్ల నీకు ఏ ఇబ్బంది రాకూడదు అని ఏడ్చింది. ప్రతాప్ కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని ఆ క్షణం అతను దేశం కంటే తన ప్రేమకే ఎక్కువ విలువిచ్చాడు. జునైరా నోటినుంచి ఆ నిజం విన్నప్పుడు ప్రతాప్ ప్రపంచం ఒక్క క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. తాను ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య ఒక శత్రుదేశపు పైలట్ అని తెలిసి అతను నిర్ఘాంతపోయాడు. కాని ఆ షాక్ కొన్ని నిమిషాలు మాత్రమే. తన కళ్లముందు వణికిపోతూ కన్నీళ్లతో ఉన్న జునైరాను చూశాట అతని గుండె కరిగింది. ప్రతాప్ నెమ్మదిగా జునైరా దగ్గరకు వెళ్లి ఆమె భుజాలపై చేతులు వేసి లేవదీశాడు. ఆమెను ఆత్మీయంగా హత్తుకొని, జునైరా, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావనేది నాకు ముఖ్యం కాదు. బురదలో అపస్మారక స్థితిలో ఉన్న నిన్ను చూసినప్పుడే నా ప్రాణం నీకు అంకితమైపోయింది. నువ్వు పాకిస్తానీవా లేక భారతీయురాలివా అని నా ప్రేమ చూడలేదు. నా ప్రాణాలను కాపాడుకోవడానికి నేను ఎంతటి రిస్కైనా తీసుకుంటాను. నువ్వు నా భార్యవు, నా ప్రాణం, నిన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అని ధైర్యం చెప్పాడు. అతని మాటలు విన్న జునైరా ఆశ్చర్యపోయింది. తనను అసహ్యించుకుంటాడేమో అనుకుంటే ప్రతాప్ తనను మరింతగా దగ్గరకు తీసుకున్నాడు. మనం ఈ సమస్యను కలిసి ఎదుర్కొందాం అని ప్రతాపన్న మాటలు ఆమెలో ఒక కొత్త ఆశను చిగురింపజేశాయి. కాని ఆ ఆశ ఎక్కువసేపు నిలవలేదు. హోటల్లో జునైరాను చూసిన పాకిస్తానీ అధికారి ఆ సమాచారాన్ని తన దేశ అధికారులకు చేరవేశాడు. అది కాస్త భారత నిఘా వర్గాలు అంటే ఇంటెలిజెన్స్ దృష్టికి వెళ్ళింది. విమానం ప్రమాదం జరిగిన రోజునుంచి తప్పిపోయిన లాహోర్ పైలట్ ముంబైలో ఒక భారతీయుడి భార్యగా బతుకుతోంది అని తెలియగానే యంత్రాంగం అప్రమత్తమైంది. ఒక ఉదయం ప్రతాప్ మరియు జునైరా ఉన్న ఫ్లాట్ తలుపును గట్టిగా కొట్టారు. లోపలికి వచ్చిన అధికారులు, జునైరాగారు, మీరు అక్రమంగా సరిహద్దు దాటినందుకు మరియు మీ అసలు గుర్తింపును దాచినందుకు మిమ్మల్ని విచారణకు తీసుకువెళ్తున్నాం అని చెప్పారు. ప్రతాప్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ చట్టం ముందు అతను నిస్సహాయుడయ్యాడు. జునైరాను మరియు ప్రతాప్ను వేరువేరు గదుల్లో ఉంచి విచారణ ప్రారంభించారు. నువ్వు గూఢచారిగా వచ్చావా? ప్రతాప్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి అని అధికారులు జునైరాను ప్రశ్నలతో వేధించారు. జునైరా ఏడుస్తూ తన ప్రేమకథను, ప్రమాదాన్ని వివరించింది. అటు ప్రతాప్ కూడా ఆమెకు ఏమీ తెలియదు, ఆమెకు గతం లేదని నేను నమ్మాను, మాది స్వచ్ఛమైన ప్రేమ అని గట్టిగా వాదించాడు. ఈ వార్త మీడియాలో దావానంలా వ్యాపించింది. సరిహద్దులు దాటిన ప్రేమకథ ఒక అంతర్జాతీయ వివాదంగా మారి కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. విచారణ పూర్తయిన తరువాత అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. జునైరాపై గూఢచర్యానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాని ఆమె అక్రమంగా సరిహద్దు దాటిన విదేశీయురాలు కాబట్టి అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఆమెను తిరిగి పాకిస్తాన్కు పంపాలని డిపోర్టేషన్ అని నిర్ణయించారు. ఈ వార్త విన్నాక జునైరా లోకం కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఆమె పాకిస్తానీ పౌరురాలుగా గుర్తించి వెనక్కి పంపాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. సరిహద్దు వద్ద అప్పగింతకు ముహూర్తం ఖరారైంది. అధికారులు జునైరా దగ్గరకు వచ్చి, నీ పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి చట్టబద్ధంగా ఎటువంటి అర్హత లేదు, మీ దేశానికి నువ్వు వెళ్ళక తప్పదు అని తెగేసి చెప్పారు. కాని జునైరా లొంగలేదు. ఆమె గొంతులో పెల్లుబుకిన ఆవేదన ప్రతిఘటనగా మారింది. నేను వెళ్లను, నేను ఎక్కడికీ వెళ్లను అని గట్టిగా కేకవేసింది. మీరు నన్ను పాకిస్తానీ అమ్మాయిగా చూస్తున్నారు, కాని నేను ప్రతాప్ సింగ్ భార్యను. నా మెడలో మంగళసూత్రముంది, నా నుదుట సింధూరముంది, నేను ఈ దేశపు కోడల్ని. ఒక భార్యను భర్తనుంచి వేరుచేసే హక్కు ఏ చట్టానికీ ఉంది అని అధికారులను నిలదీసింది. ప్రతాప్ కూడా తన వంతు పోరాటం మొదలుపెట్టాడు.
తన ఆఫీసులో తెలిసిన పెద్ద లాయర్లను సంప్రదించి, మా పెళ్లి జరిగింది, మాకు సాక్ష్యాలున్నాయి, ఆమె ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నేను రక్షించాను, ఇప్పుడు ఆమె నా జీవితంలో భాగం, ఒక దేశం కోసం నా భార్యను నేను వదులుకోలేను అని కోర్టులో పిటిషనేశాడు. మీడియా మైకుల ముందు జునైరా కన్నీళ్లతో మాట్లాడింది. నా రక్త సంబంధికులు అక్కడ ఉండవచ్చు, కాని నా ఆత్మ, నా ప్రాణం ఇక్కడే ఉన్నాయి. ప్రతాప్ లేని దేశంలో నేను బ్రతకలేను. ఒకవేళ నన్ను బలవంతంగా సరిహద్దు దాటించాలని చూస్తే ఆ సరిహద్దు ముళ్లకంచె మీద పడి ప్రాణాలు వదులుకుంటాను, తప్ప నా భర్తను వదిలి వెళ్లను అని ఆమె మాటల్లోని తీవ్రత, ప్రతాప్ చూపిస్తున్న తెగింపు చూసి దేశమంతా నివ్వెరపోయింది. ప్రేమకు దేశాల మధ్య ఉండే వైరం కంటే ఎక్కువ శక్తి ఉందని ప్రపంచానికి అర్థం కావడం సాగింది. అటు పాకిస్తాన్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు కూడా జునైరా బతికి ఉన్నందుకు సంతోషించినా ఆమె భారతీయుణ్ణి పెళ్లి చేసుకుందన్న వార్తతో ఆందోళనలో పడ్డారు. కాని జునైరా మాత్రం వెనక్కి తగ్గని పోరాటం చేస్తూ తన ప్రేమ కోసం అగ్నిపరీక్షకు సిద్ధమైంది. జునైరాను తిరిగి పాకిస్తాన్కు పంపాలనే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతాప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం కొనసాగించాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకవైపు చట్టం, మరోవైపు మానవత్వం మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ప్రతాప్ తన పొదుపు మొత్తాన్ని ఖర్చుచేసి అత్యున్నత న్యాయస్థానంలో మానవతా దృక్పథంతో ఈ కేసును వాదించేలా చేశాడు. జునైరా ఒక యుద్ధ విమానంతోనో లేదా ఉగ్రవాద ఉద్దేశంతోనో రాలేదు. ఆమె ఒక ప్రమాదంలో చిక్కుకుని ఇక్కడికి వచ్చింది. ఆమె భారతీయుడిని పెళ్లాడింది, ఇక్కడి సంస్కృతిని గౌరవిస్తోంది. ఆమెను వెనక్కి పంపడమంటే ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడమే అని అతని లాయర్ గట్టిగా వాదించారు. మరోవైపు జునైరా నిబద్ధత అందర్నీ కదిలించింది. ఆమె భారత ప్రభుత్వానికి ఒక బహిరంగ లేఖ రాసింది. నా గతం లాహోర్లో ఉండవచ్చు, కాని నా భవిష్యత్తు భారత్లోనే ఉంది. నేను ఈ దేశపు పౌరురాలిగా ఉండటానికి ఏ పరీక్షకైనా సిద్ధం. ఆమె గూఢచారి కాదని నిఘావర్గాలు క్లీన్చిట్ ఇవ్వడం మరియు ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. ఆమె ఒక భారతీయ పౌరుడ్ని చట్టబద్ధంగా వివాహం చేసుకున్నందున మానవతా దృక్పథం, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఆమెకు ప్రత్యేక అనుమతి మంజూరు చేశారు. చివరికి ప్రభుత్వం ఆమెకు దీర్ఘకాలిక వీసా మంజూరు చేస్తూ క్రమంగా భారత పౌరసత్వం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు ఈ తీర్పును వెలువరించినప్పుడు ప్రతాప్, జునైరా ఇద్దరూ కోర్టు ప్రాంగణంలోనే ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కేవలం ఒక కేసులో విజయం కాదు, సరిహద్దుల కంటే ప్రేమ గొప్పదని సాధించిన విజయం. కొన్ని నెలల తర్వాత ముంబైలోని ఒక అందమైన అపార్ట్మెంట్లోని కొత్త ఫ్లాట్, ఆ ఇంటి గుమ్మంపై ప్రతాప్ అండ్ జునైరా అనే నేమ్ప్లేట్ మెరుస్తోంది. జునైరా ఇప్పుడు గతం గురించి భయపడటం లేదు. ఆమెకు భారత పౌరసత్వం లభించింది. ప్రతాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. జునైరా కూడా తన విద్యార్హతలకు తగ్గట్టుగా ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ యుద్ధం మరియు సరిహద్దుల వల్ల విడిపోయిన కుటుంబాల కోసం కృషి చేస్తోంది. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ తమ ఫ్లాట్ బాల్కనీలో కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. ప్రతాప్, ఆ రోజు నువ్వు నన్ను ఆ బురదలో నుంచి కాపాడకపోయుంటే ఈ రోజు నేను ఎక్కడుండేదాన్నో అని జునైరా అతని భుజంపై తలవాల్చి అడిగింది. ప్రతాప్ ఆమె చేతిని ముద్దాడి, ఆ రోజు నిన్ను కాపాడింది నేను కాదు జునైరా, మనల్ని కలపాలని రాసిపెట్టిన విధి. దేశాలు గోడలు కట్టుకోవచ్చు, కానీ మనస్సులు సరిహద్దులను గుర్తించవు అన్నాడు. పాకిస్తాన్లో ఉన్న ఆమె తల్లిదండ్రులతో కూడా ఇప్పుడు వీడియో కాల్స్లో మాట్లాడుతోంది. వారు కూడా ప్రతాప్ ప్రేమను చూసి సంతోషించారు. ద్వేషం ఉన్న చోట ప్రేమను పండించి రెండు మనస్సులను కలిపిన ఆ జంట కథ ముంబై వీధుల్లో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆకాశంలో ఎగిరే పక్షులకు సరిహద్దులు లేనట్లే వారి ప్రేమకు కూడా అంతులేదని ఆ క్షణం నిరూపితమైంది. రాజకీయాలు సరిహద్దులను సృష్టించవచ్చు, కానీ ప్రేమ మాత్రమే దేశాల మధ్య వారధిని నిర్మించగలదు.